ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కూడా ఆసుపత్రిలోనే ఉండనున్నారు. ఆయనకు మరో 2 టెస్టులు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. టెస్టుల అనంతరం రేపు మధ్యాహ్నం కేసీఆర్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల యశోదలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మరోసారి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఉద్యమ నేత కేసీఆర్ మరొకసారి అనారోగ్యాన్ని బారయ్యారు. ఆయన ఈరోజు మరోసారి యశోద ఆసుపత్రికి చేరారు. వాస్తవానికి ఈరోజు కేవలం టెస్టులు 1-2 చేసి తిరిగి పంపిస్తారన్నట్టు కూడా అందరు కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భావించారు. కానీ ఈరోజు కూడా మళ్ళీ ఆసుపత్రిలోనే ఇన్పేషెంట్గా ఉంచాల్సిన పరిస్థితి అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కొంత కంగారు అయితే పడుతున్నారు. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం 3వ తేదీ మేబీ 3వ తేదీ నాడు రావడంతో ఆ రోజు కూడా డిశ్చార్జ్ అవుతారనుకున్నారు. కానీ వరుసగా 2 రోజుల పాటు అక్కడే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ రోజు డిశ్చార్జ్ చేయాల్సిన నేపథ్యంలో అక్కడే ఉన్నారు. అక్కడే ముఖ్య నేతలతో కలిశారు. హరీష్ రావు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, కవిత వెళ్ళారు, శోభమ్మ ఉన్న 3 రోజులు అక్కడే ఉంది. బట్ పార్టీలో ఏం జరుగుతోంది, పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని ఒక ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తికి కేసీఆర్కి ఏమైంది అన్నటువంటి చర్చ పార్టీలో నడుస్తుంది. మనం లాస్ట్ టైం చూసాం, దాదాపు ఈ నెల 45 రోజుల్లోనే అత్యధిక సమయం ఆసుపత్రుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ ఆసుపత్రిలో నాగేశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. లాస్ట్ మంత్ అనుకుంటా మొత్తం దాదాపు ఒక 3-4 సార్లు వెళ్ళారు. ఒకే వారంలో 2-3 సార్లు వెళ్ళారు. 15 రోజుల్లో 2 సార్లు వెళ్ళారు. అక్కడ మొత్తం కడుపుకు సంబంధించినటువంటి ఇంటెస్టైన్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ట్రో రిలేటెడ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నిటి మీద ఆయన పూర్తి స్థాయిలో చెకప్ చేయించుకున్నాడు. నాగేశ్వర్ రెడ్డితో మాట్లాడి భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, అదేవిధంగా తీవ్ర జ్వరం మీద పడడం నేపథ్యంలో ఆయన అక్కడే ఉంచి ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మళ్ళీ సీజన్ మారింది, వర్షాకాలం వచ్చింది. దీంతో ఆయన మళ్ళీ వాతావరణం మారినప్పుడల్లా కేసీఆర్ కొంత అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే డాక్టర్స్ చెప్తూ వస్తున్నారు. అందుకనే మొన్న మనం చూసాం యశోద ఆసుపత్రికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్స్ గురి కావడం, అదే సమయంలో షుగర్ కూడా బాగా హెవీగా ఉండడం, అప్ అండ్ డౌన్స్ కూడా అవుతున్నాయి. దీని నేపథ్యంలోనే ఆ రోజు కేసీఆర్ని అక్కడే ఉంచాలని కూడా యశోద ఆసుపత్రిలో లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నటువంటి డాక్టర్ రావు గారు మొత్తం కూడా దీన్ని అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మరోసారి ఈరోజు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక కేసీఆర్కి ఇంతకు వయోభారంతో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఆయనను వెంబడిస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్ బీఆర్ఎస్ నేతల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఎందుకు ఇట్లా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు? పక్క ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి 3-4 సార్లు వెళ్ళారు. ఇప్పుడు యశోదకు 2 టైమ్స్ వెళ్ళారు. పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీలో కంగారు అయితే మొదలైనట్టుగా తెలుస్తోంది. యశోదలో కేటీఆర్ ఇప్పటికి 3-4 రౌండ్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు. కవిత కూడా దగ్గరుండి ఆసుపత్రి తీసుకెళ్లడం, తర్వాత తిరిగి రావడం. ఒక మాట చెప్పాలంటే కొంచెం కోలుకుండో లేదో పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశాన్ని కూడా యశోద ఆసుపత్రిలోనే నిర్వహించారు. పార్టీ ఎందుకంటే రైతాంగ సమస్యల విషయంలో కానీ, అదే రుణమాఫీకి సంబంధించిన కానీ, బనకచెర్ల ఇష్యూస్ కానీ, ఈ మొత్తం ఇష్యూలో తెలంగాణలో భవిష్యత్తులో మరొక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ఇండికేషన్ని బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఈరోజు మళ్ళీ సిక్ కావడం, ఆసుపత్రులనే ఇన్పేషెంట్గా ఉంచాల్సిన అవసరం ఏర్పడడం, ఆయన రేపు డిశ్చార్జ్ అవుతారా, ఎల్లుండి అవుతారా ఇంకా అఫీషియల్ లేదు. బట్ మేబీ రేపు మధ్యాహ్నం. నరేందర్, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పార్టీ కీలక నేతలు ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఏమైనా కొంత ధైర్యం చెప్పి లేదంటే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? శివ, ఎందుకంటే మనం అధికారంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేసీఆర్కు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అన్నటువంటి గాసిప్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం దాదాపు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత నేను చాలా గట్టిగానే ఉన్నాను,
నేను హెల్తీగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రూమర్స్ వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కూడా చాలా స్ట్రైట్గానే మీడియాతో కూడా అడ్రస్ చేశారు. చాలా కేసీఆర్ ఇలా ఆయన చాలా కడ్డీలాగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అన్నటువంటి ఒపీనియన్ చెప్తూ వచ్చారు. కానీ కేసీఆర్ లోపల అనారోగ్యానికి గురయ్యాడు అన్నటువంటి స్పెక్యులేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖండిస్తూ వస్తున్నారు. బట్ ఆయన తరచుగా గడిచిన 1-2 నెలల నుంచి మాత్రం ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్ళడం. అయితే ఒకటి మాత్రం చెప్పుకోవాలి, ఈ వయోభారం ఉండడం, ఎందుకంటే 70s దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆయన అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 18 నెలల క్రితం తొంటి ఎముక విరగడం అనేది ఆయనకు ఈ వయసులో, అంటే వృద్ధాప్య వయసులో కాలు వెముక విరగడం అనేది, అందులో తొంటి ఎముక విరగడం అనేది అంత ఈజీగా కాదు. అది కోలుకోవడం కూడా చాలా ఇబ్బంది ఉన్నట్టు. దాని తర్వాత ఆయనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. షుగర్ మరింత పెరిగే పరిస్థితి వచ్చింది. బీపీ ఆల్రెడీ పేషెంట్, అదేవిధంగా ఇంతకుముందు ఇంటెస్టైన్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి. ఇట్లా వివిధ రకాల సమస్యలకు తోడు ఈ కాలు విరగడైన నేపథ్యంలో ఆయన మరింత కుంగుబాటు గురయ్యాడు. కనుక లివర్కి సంబంధించినటువంటి కొంత ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్తారు. బట్ ఏదైనప్పుడు కూడా వరుసగా బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆసుపత్రిలో బారడం అనేది పార్టీలో కుంగారైతే ఉంది. అదే సమయంలో కేటీఆర్ కూడా కొంత స్ట్రెస్కి గురవుతున్నారు. ఒక పక్క పార్టీకి స్పెండ్ చేయలేక, తండ్రి ఆసుపత్రుల బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా స్పెండ్ చేయలేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో కవిత కొంత ఇష్యూ ఈ మధ్యకాలంలో మనం చూసాం, అది కూడా కేసీఆర్ని కొంత ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ ఈరోజు యశోద ఆసుపత్రికి వెళ్ళడం, ఆసుపత్రిలో ఇవాళ అడ్మిట్ చేసుకోవడం, అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడం అనేది కొంత పార్టీలో కొంత కంగారైతే మొదలైందనే చెప్పాలి. బట్ ఏదైనప్పుడు కూడా పూర్తిగా హెల్దీగా ఉన్నాడని మాత్రం వైద్యులు అక్కడ నాగేశ్వరరెడ్డి చెప్తారు, ఇక్కడ యశోద ఆసుపత్రిలో రావు చెప్తున్నారు. బట్ అంతిమంగా మాత్రం ఆయనకు దీర్ఘకాలిక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు అనేటువంటి విషయాలు అయితే చెప్తూ వస్తున్నారు. బట్ ఏదో జరుగుతోంది, కేసీఆర్ వరుసగా ఎందుకు ఆసుపత్రికి పోతారు అన్నటువంటి చర్చ మాత్రం బయట వినబడుతున్నప్పటికీ కూడా ఎక్కడ మాత్రం ఎలాంటి వైద్య రిపోర్ట్లో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి స్పెక్యులేషన్స్ వచ్చేవి స్థాయిలో అయితే ఏమి లేవు. ప్రజెంట్ అయితే ఆయన జ్వరంలో పడ్డారు, ఆయన కొంత షుగర్ ఎక్కువగా ఉంది, కాలు వెంపుక విరిగింది కాబట్టి అది అత్తుకోలేదు, కనుక ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయం మాత్రమే వైద్యులు చెప్తున్నారు. బట్ చూడాలి, ఆయన రేపు ఈవినింగ్ ఏమన్నా ఆయన డిశ్చార్జ్ అయ్యే టైంలో ఏమైనా పూర్తి రిపోర్ట్ బయటకు వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. Gracias.